మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు నిపుణులు హరి గారు. మరి హరి గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? ఇప్పుడు వాస్తు అసలు చాలామంది అసలు ఈ వాస్తు అంటే ఏంటి, అసలు చాలామంది వాస్తు అనేది నమ్మరు. అసలు ఒకవేళ వాస్తు లేకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మార్క్స్ చాలామంది వేస్తారు. అంటే వాస్తు ఉంటేనే, వాస్తు ప్రకారం మన ఇల్లు ఉంటేనే మన లైఫ్లో హ్యాపీగా ఉంటాము అనే సందేహాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తు లేకపోయిన వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు కదా అనే క్వశ్చన్స్ వేస్తున్నారు. అసలు వాస్తు అంటే ఏంటి సార్? అసలు సింపుల్గా ఒక లైన్ స్టేట్మెంట్లో మనం మాట్లాడుకోవాలంటే వాస్తు ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. దానికి మించి ఇంకేమీ లేదు. మనం ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉండాలా వద్దా? జనరల్గా ఉండాలి కదా. నేను 12 గంటలకు లేస్తా, ఉదయం మొత్తం పడుకుంటా, అర్ధరాత్రి మాత్రమే లేస్తా అంటే అది కంప్లీట్గా రివర్స్, అంటే నేచర్కి రివర్స్. అయితే నేచర్ సిస్టంలో మనకు ఒక బిల్డింగ్ నిర్మాణం ఎలా చేయాలనేది ఎంతోమంది మహర్షులు వాళ్ళు పరిశోధన చేసి మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం చాలామంది ఏంటంటే, అంటే ఫస్ట్లో మన గురు శిష్యుల పరంపర ఉండేది. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రయోగం ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను. మీరు ఒక 50 స్పీడ్ మీద వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తే బండి ఆగుతుందా లేదా? ఒక టెస్టింగ్ మీరు చేశారు, రైట్, ఆగుతుంది. 60లో కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది, 70లో ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది, 100 అయితే మినిమం ఒక 30 మీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం స్టాప్ చేయగలుగుతున్నాం. 200 స్పీడ్ అయితే మినిమం ఒక 100 మీటర్స్ క్రాస్ అయిపోతుంది. అంటే పోయి దేనికన్నా తగిలితే ఏదైనా అడ్డం వస్తే ఇమీడియట్లీ యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఇలాంటి టెస్టింగ్స్ చేసిన తర్వాత మీరు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో 200 స్పీడ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. సో స్పీడ్ లిమిట్ 100 ఉండాలని ఇప్పుడు లిమిట్స్ వచ్చాయో. అది ఎందుకు అంటే కంట్రోలింగ్ సిస్టమ్ ఆఫ్ ద వెహికల్ ఎంత ఉంది. సో ఆ కంట్రోలింగ్ సిస్టమ్ వీళ్ళు చేయగలుగుతారు, చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే దానికి తగ్గట్టు వెహికల్ చేయాలంటే చాలా హెవీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చాలా పడుతుంది. ఆ కన్స్ట్రక్షన్ చేయాలంటే కార్ అనేది. ఒక ఇంటి నిర్మాణం ఒక సిస్టమాటిక్ వే ఎట్లా చేయాలి అనేది ఒక మాట మాట్లాడతాం. ఒక ఎగ్జాంపుల్, వాస్తు లేదు గీస్తు లేదు అనే మాటలు మనకు వద్దు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ పాటించకపోతే వాళ్ళు నిజంగా వాస్తు లేదు నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను మాట చెప్తాను. మీరు రోడ్డు మీద నుంచున్నారు, ఇదంతా ఒక ఇల్లు, గేట్ తీశారు. గేట్ తీసిన వెంటనే మీకు డోర్ కనిపిస్తే ఓకేనా? ఇంటి వెనక ఎక్కడో నేను మూలకు డోర్ ఇస్తాను, ఆ సందులో వెళ్ళి అలా మా ఇంటికి రావాలి, అది ఓకేనా? గేట్ తీసిన వెంటనే కనబడాలి. వాస్తు సిస్టంలో దీన్ని సింపుల్గా ఏం మాట్లాడతామంటే ఉత్సంగ ప్రవేశం అంటాం. ఉత్సంగ్ అంటే గేట్ తీసిన వెంటనే డోర్ కనిపించి డోర్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఉత్సంగ ప్రవేశం. సో దీనికి ఒక పేరుంది, దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్ సైడ్ అన్నారో దాన్ని ప్రత్యక్షయ అంటారు, దానివల్ల మొత్తం మైనస్ పాయింట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం. అపార్ట్మెంట్లో ఎట్లా ఉంటుందంటే సిస్టమ్, ఒక బిల్డింగ్ ఇండివిజువల్ బిల్డింగ్కి వెళ్తే రోడ్డు మీద నిలబడి మీరు పైన వాళ్ళతో మాట్లాడచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు. ఏమండి బాగున్నారా అంటే వాళ్ళు వచ్చి పలకరిస్తారు. ఫ్రంట్ మొత్తం బంద్ అయిపోయింది, అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇది ఇల్లే, యాక్చువల్లీ ఇది గేట్ తీసిన వెంటనే ఇక్కడ ఏం లేదు. ఈ సందులో నుంచి అలా వెనుకకి వెళ్ళి అక్కడ నుంచి డోర్ నుంచి లోపల రావాలి. ఇదంతా ఫ్రీ స్పేస్ పెట్టారు, వెనకాలనేమో 2 అడుగులు పెట్టారు. అసలు ఎందుకు బంద్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఇది కరెక్టా? గేట్ తీసిన వెంటనే డోర్ ఉంటే కరెక్టా? ఇది కరెక్ట్. వాస్తులో ఇది చెప్పబడింది. ఎవరైతే మేము వాస్తు పాటించలేదు అని చెప్పారో, మేము పాటించము అని చెప్పారో, వాళ్ళు గేట్ ముందు డోర్ కాకుండా ఇంటి వెనకాల పెట్టారా కనుక్కోండి. ఒకటో సిస్టమ్, రైట్. ఇప్పుడు రెండోది మాట్లాడతాం. డోర్ తీసిన వెంటనే
ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఒక టెంపుల్కి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా డోర్ తీసిన వెంటనే మంచిగా చైర్స్, మంచి సిట్టింగ్ ఏరియా, మంచి పూల గుత్తులు, ఇవన్నీ మంచి డిజైనింగ్స్ మనకు కనబడతాయి. అలా చూసిన వెంటనే మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుంది? హాల్ అని కనిపిస్తుంది, బాగుంటుంది. హాల్. అలా కాకుండా డోర్ తీసిన వెంటనే డైరెక్ట్గా టాయిలెట్ కనిపించేలాగా డోర్ తీసి పెడతారు. రైట్, ఇప్పుడు చెప్పండి, వాస్తులో అలా పెట్టొద్దు అని ఉంది. మరి వీళ్ళు వాస్తు లేదు అన్న వాళ్ళు అలా పెట్టారా? నా క్వశ్చన్. పెట్టలేదు కదా, అంటే వాళ్ళు వాస్తు పాటిస్తున్నట్టే కదా. ఇక్కడ నేను ఒక మాట ఏం చెప్తానంటే, వాస్తు అనేది 100% కంపల్సరీ. బట్ ఇప్పుడు 100% వాస్తులో ఎంత పాటిస్తున్నారు అంటే 1 or 2%. 1 or 2%నే మనం 100% అనుకుంటే వీళ్ళందరూ పాటిస్తున్నది ఒక 50-60%. సార్, మరి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు మనకి ఇంటికి వాష్రూమ్, టాయిలెట్ ఎట్లుండేదంటే అంటే వెనక్కు ఉండేది మనకి, ఫస్ట్ ఇల్లు ఉండి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రంట్ కూడా కడుతున్నారు కదా సార్. 100% ముందు ఉంటుంది, వెనక కూడా ఉంటుంది. 100%. అయితే టాయిలెట్స్కి సంబంధించి ఒక ఎపిసోడే చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ అదే చేద్దాం. ఓకే. సో వాస్తు లేదు అన్న వాళ్ళకు నాకు కొన్ని ప్రశ్నలు ఏంటంటే, గేట్ ముందు సంపు కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, వాటర్ స్టోరేజెస్ కానీ, గుంతలు కానీ ఉండొద్దు అని చెప్పారు. ఓకేనా? గేట్కి డోర్కి మధ్యలో ఇలా ఎవరైనా పెట్టారా? ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటో కండిషన్ క్లియర్. రెండో కండిషన్, వాస్తులో ఒక కండిషన్ ఏం చెప్పారంటే, నైరుతి అన్నిటికంటే ఎత్తు ఉండాలి. అంటే ఫ్లోర్ లెవెల్స్లో, స్థలంలో అన్నిటికంటే 1 ఇంచ్ అయినా ఎత్తు ఉండాలి అని ఉంటుంది. దక్షిణంలో కానీ, నైరుతిలో కానీ, పడమర కానీ పల్లం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఫ్యామిలీ రిలేషన్ పరంగా డ్యామేజ్ అవుతుంది అని ఉంది. సో ఎవరైతే మేము వాస్తు పాటించము అని అంటారో వాళ్ళు ఉత్తరము, తూర్పు, ఈశాన్యం ఇవి హైట్ చేసుకొని నైరుతి కంప్లీట్గా పల్లం చేసేసారు. పల్లం అంటే ఏం లేదు, మొత్తం డౌన్ చేసేసారు. అలా చేసి చూడమని నేను చెప్తున్నాను. అంటే ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఉంటే మీకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి రిపోర్ట్ ఇవ్వండి. ఇంకో ప్రశ్న వేయొచ్చు వాళ్ళు, సార్ అలా పెడితే ఏమేమి జరుగుతుందో మాకు చెప్పండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ప్రాక్టికల్ జరిగిన తర్వాత మాకు చెప్పండి. మేము ఒక్కరినే అని కాదు, 100 మంది ఎవరెవరైతే మేము పాటించమంటారో వాళ్ళందరూ చూడండి. ఇక్కడ వాస్తు అంటే ఒకటేనండి, ఒక సిస్టమాటిక్ వే ప్రకారం ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడం. ఒక పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి. సో వీటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తాను. నేను ఇలా కూర్చున్నాను, నేనే ఒక ఇల్లు అనుకున్నాను. నా ఫ్రంట్ ఎక్కువ ఉండాలా, ఖాళీ వెనకాల ఎక్కువ ఉండాలా? నేను ఇది గేట్ నుంచి మీరు వస్తున్నారు, ఇలా ఫ్రంట్ ఎక్కువ ఉండాలా, నా బ్యాక్ సైడ్ ఎక్కువ ఖాళీ స్పేస్ ఉండాలా? ఫ్రంటే ఉండాలి. మెయిన్ డోర్ ఎటు ఉంటుందో అటే ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే తూర్పులోనే, ఉత్తరంలోనే ఖాళీ స్థలం ఉండాలంట. అది రాంగ్ సిస్టమ్. రోడ్ ఫేసింగ్ ఎటు ఉంటే అటే మన ఖాళీ స్పేస్ ఎక్కువగా ఉండాలి. ఇది 100% శాస్త్ర నియమం ఇది. సో ఇక్కడ ఎవరైతే పాటించము అంటారో వాళ్ళందరూ కూడా 100% పాటించే వాళ్ళే. 100% అంటే పూర్తి వాస్తుని కాదు, ఎంతో కొంత ఒక బేసిక్ వాస్తు అయితే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరైతే పాటించమంటారో, ఆగ్నేయంలో వంటగది అన్నాం, వాళ్ళు వంటగది ఆగ్నేయంలో కాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే అపోజిట్ పెట్టండి. అదేమవుతుంది? మెయిన్ డోర్ ముందే పెట్టుకుంటారు ఎవరన్నా? పెట్టుకోరు. ఎవరైతే ఈ మాట మాట్లాడారో వాళ్ళు పెట్టుకొని చూడండి. ఒకటో మాట. రెండవది, మెయిన్ డోర్ ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి డోర్ కానీ మంచం కానీ కనబడొద్దు అని ఉంది. మరి మీరు కనబడేలాగా పెడుతున్నారా? ఒక మాట పెడుతున్నారా? ట్రై చేయండి. ఎవరైతే మేము వాస్తు పాటించమని మాట్లాడతారో పూర్తి ఈశాన్యంలో టాయిలెట్ పెట్టి చూడండి, పూర్తి నైరుతిలో పెట్టి చూడండి, పూర్తి వాయువ్యంలో పెట్టి చూడండి, పూర్తి ఆగ్నేయంలో పెట్టి చూడండి. అంటే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్రాక్టికల్గా వీళ్ళంతా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేదైతే ఒకటి, వాస్తు పాటించే వాళ్ళకు సమస్యలు ఉన్నాయా, వాస్తు పాటించని వాళ్ళకు సమస్యలు ఉన్నాయా అనేది సెకండరీ. ఇక్కడ మీరు ఇలా కడితే మీకు ఇలాంటి లాభాలు ఉంటాయి, మీరు ఇంత కోటీశ్వరులు అవుతారు, ఇంత ఆరోగ్యం బాగుంటుందని మేము క్యాలిక్యులేషన్ ఇవ్వం. మేము చెప్పే కండిషన్ ఒకటే, ఏంటంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది.
ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇల్లు కట్టంగానే మేము కోటీశ్వరులం అయిపోయినాం, మేము లక్షలు సంపాదించినాం, కోట్లు సంపాదించేసినాం, చాలా స్థలాలు ఉన్నాం, ఇవన్నీ కాదు. ఆ ఇల్లు ఎప్పుడైతే మీకు ఒక ప్రశాంతవంతమైన వాతావరణం కల్పిస్తుందో మీరు ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ ఆ ఇంట్లో మీరు ఉండగలుగుతారు. మీరు సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా మనకు బాగాలేదు, ఎప్పుడన్నా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఏడ్పి వచ్చింది, అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? సింపుల్గా టెంపుల్కి వెళ్తారు అందరూ కూడా. ఏం రీజన్? టెంపుల్లో ఏమి ఇస్తారు? ఏమన్నా ఇస్తారని పోతామా? అయితే దాన్ని దేవాలయం అంటున్నాం, కరెక్ట్ కదా? సో దేవాలయం అదైతే ఇది మనుష్య ఆలయం లాగా కట్టుకోవాలంటే నేను మనుష్య ఆలయం. సో ఆలయం లాగా ఎప్పుడైతే మన ఇంటి నిర్మాణం మనం కట్టుకుంటామో, మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఏదైతే ఫీల్ అవుతారో అది ప్రతిరోజు మీ ఇంటి లోపలనే మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఏదైతే మనల్ని చూసుకుంటారో ఆ చూసుకునే దాంట్లో మన తల్లిదండ్రులను కూడా మనము మర్చిపోయి అసలు అరే అవును కదా నాకు ఫాదర్ మదర్ ఉన్నారు, నేను అసలు ఈయన లోకంలోనే ఉండిపోయినా, ఈయన ఎంత మంచిగా చూసుకుంటాడు అని నిజంగా అలాంటి ఒక వ్యక్తి దొరికితే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? నేనేమంటానంటే ఎప్పుడైతే ఒక మంచి భర్తను మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అలాగే ఒక ఇంటి నిర్మాణం కన్స్ట్రక్షన్ చేసే బిఫోర్ ఈ ప్లానింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏమీ చేయలేదు. సో ఎప్పుడైతే ఇంటి నిర్మాణం చేయదలుచుకున్నామో అప్పుడు ఈ ప్లానింగ్ అంతా తీసుకొని ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేసి ఆ ఇంటి లోపల ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు అనేది మీకు అదే భర్త ఇచ్చే సుఖాన్ని ఆటోమేటిక్గా ఆ ఇల్లు ఇచ్చేస్తుంది. సో ఆ ఇంటి లోపల ఉంటే అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉంది, ఇంట్లో చాలా బాగుంటుంది నేను. మీరు ఆ ఇంట్లో నుంచి ఎక్కడికన్నా వెళ్ళండి మళ్ళీ నార్మలే ఉంటుంది, ఆ ఎనర్జీస్ ఉండవు. టెంపుల్ ఎనర్జీ జనరేట్ చేయాలంటే స్థాపత్య వేదం అని ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం ఎవరైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఇంటిని మనుష్య ఆలయంలాగా చేసే క్యాపబిలిటీలో ఉంటారు. ప్రతి ఒక్కరూ చేయలేరు. ఏపీ తెలంగాణలో ఓన్లీ సాధారణ వాస్తు నియమాలను పాటించే చాలామంది ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. అది ఒరిజినల్ శాస్త్రం కాదు. ఒక్కొక్క రూమ్ ఎంత ఉండాలనే డిసైడ్ చేయాలంటే చాలా డెప్త్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అంత సాధారణంగా అయితే మనం చెప్పలేము, ఓవరాల్గా అసలు చెప్పనే లేమన్నమాట. అందరి నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ ఒక కొలత తీసుకొని దాన్ని మళ్ళీ పదమండలిగా డివైడ్ చేసి దాని ప్రకారం ఇంటి నిర్మాణం, రూమ్స్ నిర్మాణం, ఒక్కొక్క కొలత, బాత్రూమ్ ఎంత రావాలి, కిచెన్ ఎంత రావాలి, ప్రతిదీ డిసైడ్ చేయాలి. ఓవరాల్గా నాకు ఈ బెడ్రూమ్ ఇంత రావాలని అట్లా రాదు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఈ ఫేస్ ఉంది, ఈ ఫేస్లో ఈ కన్ను ఎంత ఉండాలి? ఒక ఎగ్జాంపుల్, ఒక క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ చూడండి, నన్ను చూడండి. ఈ కన్ను ఇంత ఉందా? ఇదే కొలత. ముక్కు ఇంతే ఉందా? నోరు ఇంతే ఉందా? ఇది ఇంతే ఉందా? ఇక్కడ ఇంతే ఉందా? అన్ని ఒక్క లెవెల్లో వచ్చినాయా? ఇది క్రమ పద్ధతి అంటాం. మీరు వచ్చేసేసి నాకు ఈ ఒక్క కన్ను పెద్దది కావాలంటే ఎవడన్నా అర్ధరాత్రి చూసిన అనుకోండి, దేవుడు ఓడి. కరెక్టా? అయితే మీ ఇష్టపూర్వకంగా ఇంటి నిర్మాణం చేయాలనేది కాదు ఇక్కడ. శాస్త్రపరంగా అన్నప్పుడు ఖచ్చితంగా ఇంత వస్తే ఇంతే తీసుకోవాలి. మీరు మాకు ఇది సరిపోదు అంటే మేము ఏం చేయలేము. అప్పుడు వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ చేసిస్తాం. అంటే ఎంతో కొంత ఇంకా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే చిన్న చిన్న బిట్స్ తీసుకొని వస్తారు. ఎట్లాంటి బిట్ తీసుకొచ్చినా, ఒక 15 feet into 50 feet తీసుకొచ్చినా నేను దాన్ని సెట్ చేస్తాను. ఎంతో కొంత, ఎంత సాధ్యమైతే అంతవరకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాదు రాదు అనే మాట నా దగ్గర ఉండదు. ఇంకా ఏదో 8 అడుగులు పట్టుకొస్తే అది ఏమీ చేయలేము, కానీ ఒక 15 అడుగులు అట్లా పట్టుకొస్తే మినిమం ఖచ్చితంగా చేయగలుగుతాం. సో ఇక్కడ వాస్తు పాటించడము పాటించకపోవడం ఎవరిష్టం వాళ్ళది. బేసిక్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం కట్టుకుంటే మనం బాగుంటామని శాస్త్రజ్ఞులు అనుకోండి, మహర్షులు అనుకోండి, కొన్ని నియమాలు చెప్పారు. అవి పాటిస్తే మనం హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటామనేది ఇక్కడ కాన్సెప్ట్. దాని గురించి ఏమీ లేదు. అంటే వాస్తు ప్రకారం ఉండడం వల్ల మన జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. స్మూత్ లైఫ్ అనేది స్మూత్ లైఫ్. సింపుల్గా నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు స్మూత్ లైఫ్ అంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఇక్కడ వదిలేసేసి మీరు బిహెచ్ఎల్ వెళ్ళిపోండి అంటాం. మీకు ఎట్లా వెళ్ళాలో తెలియదు. పోనీ ఒక బండి ఇస్తాను, మీకు ఫోన్ కూడా ఇవ్వను, మ్యాప్స్ ఇవ్వను, అప్పుడు ఎట్లా వెళ్తారు? అందరినీ అడుగుతూ ఎప్పటిదాకా చేరుకుంటారు?
లేట్ అయిపోతుంది. ఓ 2 గంటలు టైం పడుతుంది. నేను మీకు ఫోన్ ఇచ్చి లొకేషన్ ఇచ్చేస్తాను, కరెక్ట్ దాంట్లో 45 మినిట్స్ ఉంటుంది. 45 అయితే 50 వెళ్ళిపోతారు. అంటే మీ యొక్క టైం 1 అవర్ బిఫోర్ వెళ్తున్నారు. అండ్ స్మూత్గా ఎవరు ప్రమేయం అవసరం లేదు, ఇంకా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకా స్మూత్ లైఫ్ కోసం, మంచి ఆలోచన విధానం కోసం, ఒక మంచి ఇంటి నిర్మాణం చేయబడిన దాంట్లో మనం నివసించాలి అనేది ఇక్కడ పాయింట్. స్మూత్ లైఫ్ అంటే వాస్తు ప్రకారం మన ఇల్లు ఉంటే మన లైఫ్ స్మూత్ గా సాగుతుంది అంటారు. దానికి మించి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నేను కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, మీరు అంతా, నేను మొన్న ఒక ఆయనకు బిల్డింగ్ కట్టించాను, ఆయన మస్తు కోట్ల రూపాయలు సంపాదించిండు. నిజంగా అలా ఎవరన్నా ఉంటే నేను ఇల్లు కట్టుకుంటాను, నేను రెడీ. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, కోట్ల రూపాయలు సంపాదించిన ఇంటి లోపల వెళ్ళిన కోడలు కూడా సంతోషంగా లేదనుకోండి, వేస్ట్ లైఫ్. ఒక చిన్న గుడిసైనా పర్వాలేదు, నన్ను మంచిగా చూసుకునే భర్త కావాలని కోరుకుంటారా, కోట్లు ఉన్నవాడు కావాలని కోరుకుంటారా? లేదు, చిన్న గుడ్స్లో ఉన్నా సరే భర్త మంచిగా చూసుకోవాలని కోరుకుంటారు. అంటే అక్కడ ఏం కావాలి మీకు? మానసిక ప్రశాంతత, ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి గృహంలో మీరుంటే ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళందరూ ప్రేమ అనుబంధాలతో ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. నేను కోరుకునేది అదే. ఆ ప్రకారంగా ఒరిజినల్ స్థాపత్య విధం కొంతమంది మహర్షులు ఏదైతే తయారు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చి మన ఏపీ తెలంగాణలో ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. గ్రేట్ సార్. అసలు వాస్తు అంటే చాలామంది పాటించరు, బట్ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు కొన్ని బేసిక్స్ తెలుసుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు వాస్తు గురించి. థ్యాంక్ యూ సో మచ్.